మొత్తం కొట్టుకుపోయింది, మునిగిపోయింది. ఇక ఇతనాలు చూడండి అన్న, ఇగో అన్న, ఇంకన్నా సగానికి సగం తప్పలైపోయినాయి అన్న. అసలు రాజురోళ్ళు లేరన్న. మాకు ఏ అధికారి వచ్చి ఏ క్రాప్ చేశారో ఏం చేశారో మాకేం తెలియదు. అసలు మా బాధలు పట్టించుకున్న నాదులు లేడన్న. అన్నా నువ్వే అన్నా, నీకోసం ఎదురు చూస్తున్నావు అన్న. పొద్దునిచ్చి అన్న కొంచెం మంచిలు తాగలేదన్న నీకోసం. నా పేరు సాయిబాబు. సాయన్న, బోసన్న, మీ పేరు బోస్ గారండి. మన ఈ చిన్న సాయన్న, మీ పేరు రమేష్ అన్న, ప్రసాద్. ఈ చిన్న రైతు అండి. ఈ బోసన్న ఇప్పుడు మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 10 ఎకరాల్లో మన మనకు ఇప్పుడు ఇది జరిగింది కదా. జరిగిన తర్వాత ఎవరన్నా అధికారి మన దగ్గరికి వచ్చినాడా? ఎవడు అధికారి రాలేదు. నేను ప్రశ్నలు అడుగుతా అంటే సమాధానం చెప్తా ఉంటే కరెక్ట్ గా వస్తా ఉంటుంది మనకు. మీరు చెప్పాలంటే సాయన్న కూడా అవుతుంది. ఎవరు నలుగురు చెప్తారు. చుట్టుపక్కల ప్రాంతమే కదా, అంత రైతులు ఇక్కడే కదా. సో ఏ అధికారి మన దగ్గరికి వచ్చి ఎన్యూమరేషన్ చేసింది అనేది లేదు. ఏ అధికారి అయినా ఇక్కడికి వస్తే ఇక్కడ సుంకు ఉందా, సుంకు ఇరిగిపోయిందా, సుంకు ఇరిగిపోయినందువల్ల పాలు పోసుకునే పరిస్థితి పంటకు ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఎవడైనా కానీ ముందుకు వచ్చి చూసి సుంకు ఉందా లేదా, సుంకు ఇరిగిపోయిందా లేదా అనేది చూసుకుని ఫర్దర్గా పాలు పోసుకునే పరిస్థితి ఉందా లేదా అనేది రాసుకోవాలి. అందుకనే మనిషి రావడం ఇంపార్టెంట్. అందుకనే వచ్చి చూసి రాసుకునే కార్యక్రమం జరగాలి. ఎవడు రాలే. మనమంతకు మనమే మన పరిస్థితి ఇది అని చెప్పి మనం పోయి బయటకు పోయి చెప్పినామనంటే పట్టించుకునే పరిస్థితి ఉందే? చెప్పినా పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా మనం గన ఇది గన ఎవరైనా మనం చెప్తే, ఇది గన మనం గన ఈ ఇన్పుట్ సబ్సిడీ కోసం మనం అడిగితే పంటలు కొనుగోలు చేయము అని చెప్పి కూడా చెప్పినారంట కదా. అంటే దాన్ని కూడా కొనరని చెప్పినారు. అంటే ఇన్పుట్ సబ్సిడీ కన్నా మనం కానీ అడిగితే పంట నష్టపరిహారం రూపంలో ఇస్తే, రైతుకి ఇస్తే ఈ మిగిలిన ధాన్యం మన దగ్గర కొనరని చెప్పి చెప్పినారు. అది కూడా చెప్తాను. అంటే మనమంతకు మనం ఎంత మనకు బాధ ఉన్నా కానీ మనం చెప్పకూడదు. మనం చెప్తే కానీ వాళ్ళు కనీసం పంట కొనుగోలు చేసే కార్యక్రమం కూడా జరగదు అనమాట. అంతేనా? ఈ చంద్రబాబు నాయుడు వచ్చి ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు, ఈ 2 సీజన్లు 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ 2 సీజన్లలో మనకు ఇన్సూరెన్స్ ఏ రోజు రాలే, ఇన్పుట్ సబ్సిడీ ఏ రోజు రాలే. పెట్టుబడి సహాయం కింద నెలకు సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. అన్నదాత సుఖీభవ అని చెప్పినారు. 2 ఏళ్ళకి కలిపి 20,000, 40,000 కావాలి. ఎంత ఇచ్చినారు? 5,000 ఇచ్చినారు. అంతే. మిగతా దగ్గర కొట్టినారు. సో అన్నదాత సుఖీభవ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల రేటు బ్లాక్ మార్కెట్ ఎంత కొన్నారు? యూరియా 1,200 కూడా కొన్నాం అన్న. ఒక కట్ట 3 రోజులు తపస్సు చేసి 650-700 యావరేజ్ మీద 650-700 రూపాయలు పెట్టి మినిమం పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే 260 రూపాయలు, 260 రూపాయలు కట్టని 600కు 500 రూపాయలకు 750 కూడా పరిస్థితిని బట్టి, సమయాన్ని బట్టి కొనాల్సిన పరిస్థితులే కొన్నాం. పంటలు గిట్టుబాటు ధరలన్నా కనీసం వస్తాయని అంటే అవి కూడా తగ్గించుకుని కొనుక్కునేది. నేడు సంవత్సరం బస్తాకి ఎంత కమ్మినారు? మీరు మొన్న సర్వాకి 1,350 అమ్మేవాళ్ళం. 1,750 రూపాయలకు అమ్మాల్సింది 1,350. అది మిల్లర్స్ దగ్గర తీసుకెళ్ళామన్నా. అది తేమ శాతం ఎక్కువ ఉందని దానికి ఒక 100, తప్పతాలు ఉందని దానికి ఒక 100, ఇలా కటింగ్ చేసుకుంటూ పోతే మా చేతికి 1,300 ఎకరం కట్టారు. అంతే. మన చేతికి ఇచ్చింది అంతే. సో అన్ని రకాలుగా కూడా పూర్తిగా వ్యవసాయం అనేది మనకు అన్ని రకాలుగా కానీ ఈ పీరియడ్లో పూర్తిగా నష్టంగానే వస్తూ ఉంది. పెట్టుబడి ఎంత పెట్టినారు? 30 నుంచి 40,000 వరకు పెట్టామన్న ఎకరానికి. పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు చూస్తే ఎన్ని బస్తాలు చెట్టుగా ఉంది మనకు? ఇప్పుడు పరిస్థితి చూస్తే సుంకు పోయింది కాబట్టి ఏ మేరకు వస్తుందో కూడా చెప్పలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత 10 బస్తాలు వస్తాయో 5 బస్తాలు వస్తాయో ఇంకా తక్కువ వస్తాయో కూడా మనకు తెలియదు. మళ్ళీ వచ్చిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కటింగ్లు ఉంటాయి. ఇవన్నీ తప్పు గింజలు, ఎన్ని సుంకు పోసుకొని గింజలండి. కొట్టుకుని
ఆ సుంకు పోసుకోని గింజలండి. ఈయన సుంకు పోసుకోని గింజలు, సుంకు పోసుకోని గింజలు, సుంకు రాలిపోయిన గింజలు, గాలి కొట్టుపోయింది అన్న, కొట్టుకుని తప్పైపోయింది, రాలిపోయింది. ఎన్యూమరేషన్ లో అతి ముఖ్యమైన భాగం ఇది. ఎంత డ్యామేజ్ అనేది ఇది రాయాలి, చూసి రాయాలి. మొత్తం తప్పైపోయింది. పావుల వంతు కూడా రాదండి అసలు. ఆ కంకిలో పావుల వంతు గింజలు కూడా ఏం లేవండి. పాలు పోసుకో నిలబడి చాలా బాగా ఇలాగే ఓకే అంతేనండి. అవి కోస్తే కానీ తెలియదు సార్ అసలు ఎంత దిగుబడి వస్తుంది ఏంటి అనేది కూడా. ఎవరు చేసింది ఏమైనా సాయం చేసింది లేదు, ఎవరు పెట్టింది లేదు. రెండో కనీసం మనకు ఈ పంటలది పరిస్థితి ఎట్టుంది అని అంటే వరద వచ్చిన రోజన్నా ఆదుకున్నారా? కనీసం తుఫాన్ వచ్చిన రోజన్నా కానీ కనీసం ఏదన్నా మనకి ఏమైనా ఇచ్చినారా? వరద వచ్చిన రోజున ప్రెసిడెంట్ గారు బస్ సెంటర్లకు తీసుకెళ్ళండి. మన అది ప్రెసిడెంట్ అంటే మన ప్రెసిడెంట్ రాజుగారు తీసుకెళ్లి మన ప్రెసిడెంట్ బళ్ళ పెట్టించి ఆయన భోజనం పెట్టించాడు. అది మనం పెట్టించింది కదా, ఆయన పెట్టించాడు. అదే మన ప్రెసిడెంట్ గవర్నమెంట్ ఇచ్చింది. మరి ఎవరు పెట్టించారు మాకైతే తెలదు, కానీ మమ్మల్ని మాత్రం ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్లి బళ్ళో పెట్టించి భోజన పాత్ర ప్రెసిడెంట్ గారు పెట్టించాడు. అది మన రాజు పెట్టించింది. అంతే, అంతవరకు తెలియదు. అంటే వాళ్ళేమి ఇచ్చింది లేదు, వాళ్ళేమో మాకు తెలియదండి. రకాలుగా ఇదే పరిస్థితి అన్న. రైతు ఫస్ట్ నుంచి కష్టపడి పెంచాం, ఇప్పటికి పండించాం. లాస్ట్ స్టేజ్లో పై దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చిన తర్వాత మమ్మల్ని ఆదుకునే నాదులు లేడు. దీని ఖర్చు అంత 35,000 నుంచి 40,000 అయింది. ఏరియా దొరక్క 28,000-1800 పెట్టి కట్ట కొన్నాం బ్లాక్ లో. మన హయాంలో ఇట్లాంటిదే జరిగితే ఉచిత పంటల బీమా వచ్చి అన్న, మీరున్న 5 సంవత్సరాల్లో పంటల బీమా మీరే చేశారు, మాకు తెలియదు అసలు. మా రూపాయి లేదు, మీరే చేశారు. మాకే సంవత్సరం అయిన తర్వాత 2వ సంవత్సరం మాకే సబ్సిడీ పడింది. నాకు 4 ఎకరాలు ఉందన్న. నాకు 4 ఎకరాలు ఉంది. 18,000 కడగ పడినాయి నాకు. సంవత్సరానికి వచ్చి 72,000 పడినాయి నాకు. 72 రూపాయలు లేవు ఇవాళ. ఇన్సూరెన్స్ అసలు ఇన్సూరెన్స్ కట్టలేదని వాళ్ళు మాకు చెప్తే మేము అడిగేసరికి అది టైం అయిపోయిందంట, కట్టుకొని అన్నారు. మర్చిపోయాం సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్సూరెన్స్ కట్టాలని సంగతి మర్చిపోయాం. మాకు తెలియదు అసలు. ఇప్పుడు మొన్న ఇన్సూరెన్స్ వస్తుందని అనుకుంటుంటే ఎక్కడ కట్టారు ఇన్సూరెన్స్? గవర్నమెంట్ కట్టలేదు. ఏం చేయాలి? అది కూడా సొసైటీలో కడుతున్నారంట సార్, మాకు బ్యాంకులో కడతలేదు. మనం వచ్చే మన ప్రభుత్వ హయాంలో ఇన్పుట్ సబ్సిడీ సమయానికి వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది, ఇన్సూరెన్స్ బీమా వచ్చేది. రైతు నాగల్ మోపే టైంలో డబ్బులు పడి పెట్టుబడికి రైతు భరోసా కింద వచ్చేది. విత్తనాలు కొనుక్కునే టయానికి మనకి 5,000 వేసేవాళ్ళు సార్. అసలు మా పరిస్థితి మాత్రం అగౌరవంగా ఉంది అయ్యా. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. మీరున్న 5 సంవత్సరాల్లో ధైర్యంగా డేరుగా వడ్డమ్ముకున్నాం మేము. అంతకుముందు వడ్డమ్మిన దాఖలా లేవు. మీరు వచ్చిన తర్వాతే మిల్లర్స్ రైతులు తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళి చిలకలపూడి ఎస్టేట్లు అమ్మా, తలడూరులో జగన్ గారు మిల్లు అమ్మా. అప్పటి నుంచి నేను నేర్చుకున్న వడ్డమ్మటం అంటే ఏంటనేది మీరు వచ్చిన తర్వాతే. ఇవాళ రైతు ఇప్పుడు అన్నం తిన్నాడంటే మీ అయ్యంలోనే తిన్నాడు అన్న. మీకోసం ఎదురు చూస్తున్నాం అన్న పొద్దు నుంచి. మాట్లాడదాం. 8,400 ఎంఎస్పీ ఉంటే అసలు 7,000 కూడా కొనలేదు సార్. ఎంఎస్పీ రేట్ కూడా కొనలేదు. మద్దతు ధర కూడా కొనలేదు. మద్దతు ధర కొనకపోతే ఇమీడియట్ గా ధాన్యం కొనుగోలు కేంద్రాలు మనం ఓపెన్ చేసుకునే వాళ్ళం అండి. మన ప్రభుత్వం గవర్నమెంట్ ఓపెన్ చేసేదండి. అసలు కనీసం గవర్నమెంట్ కూడా ఓపెన్ చేయలేదండి. నిరుడు ధాన్యం అమ్మటానికి మిల్లర్స్ దగ్గర తీసుకెళ్తే 18% ఇదన్నారు. దాంట్లో మన 13% ఉంది అమ్ముకున్నాం అనుకో అవసరాల నిమిత్తం. 13లో తేమ 2, తాళ్ళు 2, ఇంకా 2 పోతే మాకేం వచ్చినాయి సార్ చేతికి? పేరుకు మాత్రం 1750, చేతికి ఇచ్చేది 450 కటింగ్. నేను అన్నాను సార్, నేను చెప్తున్నాను. ఆకుమర్రు